రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడిండో దీనికి సంబంధించి బాలకృష్ణ గారు కూడా, సినిమా హీరో బాలకృష్ణ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఫేస్బుక్లోను ట్విట్టర్లో పెట్టిండు. దీన్ని ఒకసారి చూద్దాం. సచివాలయం పక్కనే అసెంబ్లీ కట్టాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ పాలనా భవనాలు పక్కపక్కన ఉంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ ఘాట్ స్థలంలో కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుందని సూచించారు. తనకు మంత్రి పదవి ఇచ్చే అంశం పార్టీ అధిష్టానం చేతిలో ఉందని స్పష్టం చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ ఘాట్ స్థలంలో అసెంబ్లీ కట్టడంలో తోటి మొత్తానికైతే ఆంధ్ర ప్రజలు కొంత భావోద్వేగానికి లోనైనట్టుగా నిన్న వార్తలు రావడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా అందరికీ సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి, తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. కాబట్టి ఆయన స్మారకార్థరించిన ఎన్టీఆర్ ఘాట్ను కూల్చివేసి ఆ స్థలంలో అసెంబ్లీ కట్టాలనడం అది కరెక్ట్ కాదు, ఆ మాటలు సబబు కాదని చెప్పి బాలకృష్ణ గారు కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది.